హాయ్ ఫ్రెండ్స్. ఒక అగ్నిపర్వతం బద్దలైతే మానవాళి మొత్తం అంతరించిపోతుందా? 74,000 ఏళ్ల క్రితం సరిగ్గా అదే జరిగింది. ఇండోనేషియాలో పేలిన టోబా అనేటువంటి సూపర్ వాల్కెనో భూమిని చీకటిమయం చేసింది. కొన్ని వేల ఏళ్ల పాటు ఎముకలు కొరికెచ్చాలి, విషపూరిత వర్షాలతో భూమి అతలాకుతలమైంది. కానీ ఆ నరకం నుండి మనిషి ఎలా తప్పించుకున్నాడు? మన పూర్వీకులు చేసిన ఆ సాహసం ఏంటో ఇప్పుడు చూద్దాం. 74,000 ఏళ్ల క్రితం ఇండోనేషియాలోని టోబా అగ్నిపర్వతం బద్దలైంది. ఇది ఎంత భయంకరమైన పేలుడంటే 1980లో అమెరికాలో పేలిన మౌంట్ సెయింట్ హెలెన్స్ కంటే కూడా ఇది 10,000 రెట్లు పెద్దది. ఈ విస్ఫోటనం వల్ల ఆకాశంలో దాదాపు 2,800 క్యూబిక్ కిలోమీటర్ల బూడిద ఎగిసిపడింది. దీనివల్ల ఏర్పడిన ఆ అగ్నిపర్వతం నోరు ఏకంగా 100 కిలోమీటర్ల వెడల్పు ఉందంటే అది ఎంతటి మహావిలయమో ఊహించుకోవచ్చు. ఈ పేలుడు వల్ల వాతావరణంలోకి చేరిన బూడిది సూర్యకాంతిని అడ్డుకుంది. దీనివల్ల భూమిపై ఏకంగా 6 ఏళ్ల పాటు వోల్కానిక్ వింటర్ అంటే నిరంతర శీతాకాలం నెలకొంది. త్రాగే నీరు విషమైంది, చెట్లు చనిపోయాయి, ఆహారం దొరకక జంతువులు అంతరించిపోయాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అప్పట్లో భూమిపై మనుషుల జనాభా కేవలం 10,000 లోపుకు పడిపోయింది. అంటే మనిషి అనే జాతి దాదాపు అంతరించిపోయే అంచుకు చేరుకుంది. అసలు ఇంత పాత విషయాన్ని శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారు? దీనికోసం వారు క్రిప్టోటెఫ్రా అనేటువంటి టెక్నిక్ వాడారు. ఇవి కంటికి కనిపించిన అతి సూక్ష్మమైన వోల్కానిక్ గాజు ముక్కలు. సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనాల్లోని భూగర్భ పొరల్లో ఈ ముక్కలను వెతికి తీశారు. ఒక్కొక్క అగ్నిపర్వతానికి ఒక ప్రత్యేకమైన కెమికల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇక దాన్ని బట్టి ఇవి టోబా అగ్నిపర్వతానివే అని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. ఇన్నాళ్ళు ఈ పేలుడు వల్ల మనుషులు అంతరించబోయారు అనుకున్నారు. కానీ సౌత్ ఆఫ్రికాలోని పిన్నాకిల్ పాయింట్ మరియు ఇథియోపియాల్లో దొరికిన ఆధారాలు మరో నిజాన్ని చెబుతున్నాయి. ఈ మహా విపత్తు తర్వాత కూడా మనుషులు అక్కడ నివసించడమే కాకుండా కొత్త రకమైన రాతి ఆయుధాలను, విల్లు బాణాలు వంటి టెక్నాలజీని కనిపెట్టారు. అంటే విపత్తు మనిషిని చంపలేకపోయింది, పైగా మరింత తెలివైన వాడిని చేసింది. ఈ చరిత్ర మనకు ఎందుకు ముఖ్యం? టోబా విపత్తు మనిషి మనుగడకు పాఠం నేర్పింది. నదులు ఎండిపోయి అడుగంటినప్పుడు అక్కడక్కడ మిగిలిన నీటి కుంటల్లో చిక్కుకున్న చేపలను వేటాడడం ద్వారా మన పూర్వీకులు ఆకలిని జయించారు. ఇక మన శరీరంలోని జన్యు సంకోచం ఆనాటి కష్టాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. అంటే ఆ మహావిలయం వల్ల లక్షలాది మంది మనుషులు చనిపోగా కేవలం ఒక చిన్న గుంపు మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఆ కొద్ది మంది నుండే మళ్ళీ మన వారసత్వ గొలుసు మొదలై నేటి ఆధునిక మానవాళి పుట్టిందని మన DNA స్పష్టంగా చెబుతోంది. విపత్తులు ఎదురైనప్పుడు తెలివిగా మారడమే మనిషి విజయ రహస్యం. చూశారుగా, 74,000 ఏళ్ల క్రితం సూర్యుడు మాయమైన భూమి గడ్డకట్టిన మనిషి ఓడిపోలేదు. టోబా అగ్నిపర్వతం సృష్టించిన ఆ నరకాన్ని దాటుకుని వచ్చిన వారే మన పూర్వీకులు. ఈ సరికొత్త హిస్టారికల్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.